వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. నాగర్ కర్నూలు జిల్లాలో నకిలీ డిఏపి ఎరువుల కేసు దర్యాప్తు డీలా పడింది. ప్రధాన సూత్రధారి ఇంకా పరారిలోనే ఉన్నాడు. అధికార పార్టీ నేతల హస్తం ఉండటం వల్లే కేసు డీలాకు కారణమని రైతులు అంటున్నారు. పలువురిని అరెస్టు చేసిన కీలక నిందితుడు మాత్రం పరారయ్యాడు. కేసు డీలా పడడంతో బాధిత రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. నకిలీ ఎరువుల ముఠాపై కఠిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నకిలీ ఎరువుల కేసులో పూర్తి నిజాలు వెలుగులోకి రావాలని రైతులు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో నకిలీ డిఏపి ఎరువుల కేసు దర్యాప్తు డీలా పడింది. ప్రధాన సూత్రధారి ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందజేస్తారు. శేఖరాచారి, ఎరువుల కేసుకు సంబంధించి ఈ దర్యాప్తు ఎందుకు డీలా పడింది, దీనికి సంబంధించి బాధిత రైతులు ఏమంటున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, నాగర్ కర్నూలు జిల్లాలో ఈ నకిలీ డిఏపి కేసు ఎందుకు డీలా అయిందనే అంశం ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది. ఈ ఒక వైపు వందలాది మంది నకిలీ డిఏపి దళారులు వద్ద కొని మోసపోయి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఇది దవనంలో వ్యాపించింది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే కొన్ని కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే బిజినపల్లి మండలంలో జరిగినటువంటి నకిలీ డిఏపి అమ్మక కొనుగోలు దాంట్లో కొన్ని కేసులు, తర్వాత ఈ తాడూరు మండలంలో ఒక కేసు, ఈ కల్వకుర్తి మండలం సంబంధించినటువంటి మండలంలో ఒక కేసు, ఇవి నమోదు చేసినప్పటికీ కేవలం బిజినపల్లిలో సంబంధించినటువంటి ఒక 9 మందిని గుర్తించామని చెప్పేసి అందులో 2 పరారులో ఉన్నారని చెప్పారు. 7 మందిని మాత్రం రిమాండ్ పంపిస్తున్నామని చెప్పారు. వాళ్ళు అంటే తెల్లారేసరికి కూడా రిమాండ్ గురించి కూడా బెయిల్ పై వచ్చారని చెప్పేసి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ పెద్ద మొత్తంలో వేలాది బ్యాగులు వందలాది మంది కొని రైతులు మోసపోయి కేవలం అది నకిలీ డిఏపి అంటే ల్యాబ్ కు పంపించామని చెప్పారు. కానీ ఆలోపే పూర్తి స్థాయిలో కూడా రైతులు చాలా మంది కూడా తమ పంట పొలాల్లో చల్లినటువంటి పరిస్థితి, అది మట్టి మాదిరిగానే ఉందని చెప్పేసి కేవలం డిఏపి నమూనాను పోలి ఉన్నటువంటి దాన్ని చూసి మేము మోసపోయాయని చెప్పేసి రైతులు కొంతమంది వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. వ్యవసాయాధికారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరి ఎందుకు ఈ కేసు డీలా చేస్తున్నారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. దాంట్లో పెద్ద మొత్తంలో కూడా ఈ ఎవరైతే అధికారికంగా ఉన్నటువంటి పట్లేర్ షాప్ లో సంబంధించినటువంటి యజమానులు, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉండడంతోనే ఈ కేసు డీలా జరుగుతుందని చెప్పేసి కూడా రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంట్లో ప్రధాన సూత్రధారి అయినటువంటి అతను పరారులో ఉన్నాడని చెప్పి కూడా వారం 10 రోజులు అవుతా ఉంది. ఇప్పటి వరకు కూడా మరి అసలు ఏం జరిగింది, ఆ కేసు ఎంతవరకు వచ్చేసిందని మాత్రము ఇప్పటివరకు తెలియటం లేదని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొన్న ఒక 3-4 రోజుల క్రితము బిజినపల్లి మండలం వెలుగొండకు సంబంధించినటువంటి ఒక రైతు ఏకంగా నేను నకిలీ డిఏపి కొని మోసపోయాను, కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని చెప్పేసి అతను ఎడ్ల బండిలో డిఏపి బ్యాగులు వేసుకొని వస్తుండగా అక్కడ పోలీసులు మధ్యలో పాలెం వద్ద అడ్డగించి అక్కడి నుంచి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో విచారణ చేస్తే పెద్ద మొత్తంలో కూడా నకిలీ డిఏపి బ్యాగులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. మొత్తంగా రైతులు పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇంత జరిగినప్పటికీ కూడా అసలు అధికారులు ఎందుకు ఈ డీలా చేస్తా ఉన్నారు? ఇప్పటికైనా ఈ కేసును త్వరితగతిన ఛేదించి మేము ఏవైతే డబ్బులు పెట్టి కొన్నామో ఆ డబ్బులను రికవర్ చేసి నిందితులను శిక్షించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే బాధిత రైతులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.